ముందు అన్యాయం తల వంచింది, అధర్మం ముందు ధర్మం ఓడిపోయింది. నీతి మరుగున పడి అవినీతి విలయతాండం చేసింది. అసలు ఏం జరిగింది బావా? తన ఆకలి మంటలు తీర్చుకోవడానికి నా 2 చేతులు బలి తీసుకున్నాడు. బలి తీసుకున్నాడు బావా. అయ్యో, ఎంత దారుణం జరిగింది బావా. ఆ క్రూర మృగాన్ని సంహరించడానికి నాకు 2 చేతులు లోటు. కానీ ఆ క్రూర మృగం నిన్ను కిరణ్ను కబలించాలని చూశాను. ఏంటి బావా నువ్వు? అవును జ్యోతి, ఎన్నో సంవత్సరాలుగా ఈ ఊరిని దోసుకుంటూ ఈ ఊరి ప్రజల ప్రాణాలను జలగాటమాడుతూ గబ్బర్ఖాన్ అనే నరరూప రాక్షసుడు నా 2 చేతులు తీసుకున్నాడు. జ్యోతి, పని కానీ వాడి ఆకలి బట్టలు ఇంకా చల్లారలేదు. అది నిన్ను కిరణ్ను గమనించాలని చూస్తుంది. గబ్బర్ఖానా? అవును, వాడి రాక్షసత్వానికి నేను బలైపోయినా పర్వాలేదు, కానీ మీకు ఎటువంటి హాని జరగదు. అదే నా ఆశ. బావా, ఏ పాపం ఎరగని చేతులు నరగడానికి వాడికి అసలు మనసు ఎలా వచ్చింది బావా? ఈ దేశంలో న్యాయం చచ్చిపోయిందా? వాడికి అసలు మనసు అనేది ఉంటే కదా న్యాయం ధర్మం కోసం ఆలోచించడానికి. నన్ను ఈ గతి పట్టించిన ఆ దుర్మార్గుడు బతకడానికి వీల్లేదు. వాడు సర్వనాశనం కావాలి. వాడిని సర్వనాశనం చేయడానికి నూతన శక్తి కావాలి. ఈ ఆవేశం కాదు జ్యోతి, నా ఆలోచన. నాలో అణువణువు దహించిపోతుంది. ఆవేశం వల్ల జరిగేది అనర్థాలే బావా. బహుశా మా నాన్నని కూడా ఆ దుర్మార్గుడే చంపుంటాడు. ఏంటి బావ నువ్వు చెప్పేది? అవును జ్యోతి, మా నాన్నను చంపిన మీ నాన్నను చంపి నా పగ తీర్చుకోవడానికి నేను వెళ్ళాను. కానీ నాకంటే ముందే ఎవరో వెనుక నుండి పిస్టల్తో కాల్చి చంపేశారు. బావా, అవును జ్యోతి, బహుశా మీ నాన్నను కూడా ఆ నరరూప రాక్షసుడే చంపుకుంటారు. బావా, ఆ రోజు నుండి నేనే నీ నాన్నను చంపానని పోలీసులు నన్ను వెంబడిస్తున్నారు. భగవంతుడా, ఏమిటి ఏమిటి నాకు ఈ విషయమై పరిస్థిత? ఈ దౌర్జన్యాన్ని నువ్వు అడిగట్టలేవా? ఇవన్నీ చూడలేక, ఈ దుర్మార్గాన్ని చూడలేక నువ్వు రాయివైపోయావా? భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుడు రాతిలోనా లేక మానవుడు చేసిన చేతి బొమ్మలోనా? ఎక్కడున్నాడు? అదే అవును కిరణ్, మీ ఇద్దరిని వధువరులు చేసి ఆశీర్వదించడానికి నా 2 చేతులు లేవు తమ్ముడు, లేవు. అసలు ఏం జరిగిందనే? ఒక దుర్మార్గుడు నా 2 చేతులు నరికేశాడు తమ్ముడు. నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన దుర్మార్గుడు ఎవరన్నాయా చెప్పు. వాటి చిత్రవద చేసి చంపుతాడు. వద్దురా తమ్ముడు, వద్దు. వాడు నరరూప రాక్షసుడు. వాడు ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు. నా అన్నయ్యకి ఈ గతి పట్టించిన నరరూప రాక్షసుని నిలువులో నరికి ఉప్పు మాత్రం వేస్తాడు. చెప్పు, ఎవరో దుర్మార్గుడు? గబ్బర్ఖాన్ అనే దుర్మార్గుడు నా 2 చేతులు వెనుకున్నాడు తమ్ముడు. నీ ఆయువు 3, ఇక నిన్ను దేవుడు కూడా రక్షించలేదు. కిరణ్, 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 భగవంతుడా, వీళ్ళకి ఏ ఆపద రాకుండా
నువ్వే చూసుకో తండ్రి. నువ్వు నీచుడా, ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎన్నాళ్ళకు నాకు నచ్చిన వగల మరి ఉన్ననాడి కనబడిందిరా. లేక పెట్టపురం పెట్టరా? ఇది ఏ ఊరి పెట్టరా? ఇది ఈ ఊరు చిలకే సర్దార్, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ భూపతి ఏకైక ముద్దుల కూతురు సర్దార్. అచ్చా, భూపతి ఏకైక ముద్దుల కూతురు అన్నమాట. అరే ఓ పిల్ల, ఈ సర్దార్ తీసుకోరా నీ మందు, అదుగోరా పొందు, దాన్ని నీ పరం చేసుకోరా. రేయ్, నిన్ను సర్దార్ కొట్టిందా? అయితే చావరా. అరే ఓ రంగా, సర్దార్ నువ్వు ప్రయత్నించరా. వద్దు సర్దార్. వెళ్ళరా. ఆగు, దగ్గరికి వచ్చావో నీ ప్రాణం చేస్తాను. వెళ్ళకపోతే నేను చంపుతాను నిన్ను. నిన్ను రేట్ చేయకపోతే ఆ బాస్ మా పిల్ల దగ్గర పంపిస్తా. రా. రే, నీ ఆయు మూడిందిరా. బాస్ కొట్టింది బాస్. అయితే నువ్వు కూడా చావరా. నువ్వు భయపడకే కోమలాంగి, ఇప్పుడే ఉండిన నైజాం కాదాలండి. ఓ రోజా ఒక్కసారి వచ్చి నన్ను తెరుపు. ఈ రాజా కలేజపై వాడిపో. వద్దు, ఆగు. రే పరదేశి కుక్క, నీ చావు మూడిందిరా, అందుకే ఇక్కడికి వచ్చావు. అయినా ఇలాంటి నీచానికి ఒడిగట్టావు. నువ్వు మనిషివేనా? చిలకలూరిపేట చెమక్కలు, పెద్దాపురం వయలు, కనిగిరి కవ్వింపులు గలవు. వెంగి కూడా నువ్వు నన్ను ఏమీ చేయవే. రా. ఆంధ్ర ఆడపడుచు అంటే ఆదిశక్తి కన్నా గొప్పదిరా, అరుంధతి కన్నా ఎంతో ఎంతో విశాలమైనదిరా. మర్యాద చెప్తున్నాను, ఎక్కడి నుంచి వెళ్ళు. నన్ను విడిచిపెట్టకపోతే నీ ప్రాణం చేస్తాను. తాపంతో నా దేహం తాతోదీనితో అంటున్నది. మాదన తాపంతో నా హృదయం చందానా అంటున్నది. నా కామదాహం తెరకుండానే నిన్నెట్లా విడిచిపెట్టనే మధ్య కామమోహిని. నా కిరణ్కి తెలిసిందంటే తాను వచ్చి నీ గుండెని పేలుస్తాడురా. ఛీ, రావణుడా. ఈ రావణాసురుడు తలుచుకుంటే రాతి నిండే రగాల పలికించగలడే గులాబీ బాల. కైలాసగిరి మీద పైకెత్తిన సాంబ శివుడిగా చెమట పట్టించానే. రే దుర్మార్గుడా, నీకు నీకు అంతిమ కాలం సమీపించింది, అందుకే ఇలా రెచ్చిపోతున్నావు.
చూస్తున్నా నీ కళ్ళలోని కవ్వింపు, నీ దేహం నుండి వెలువడే సువాసన నా మనసును ఆకర్షించింది. నీ కళ్ళలోని కవ్వింపు నా మగతనానికే సవాలు చేస్తున్నాయి. మంచి మానవత్వం లేని రాతిబండ వంటి మనిషి నువ్వు. నీకు ఆయువు మూడిందిరా. నేను కొండ మనిషినే. నా హృదయం మాత్రం నీపై కామంతో నిండిపోయింది. నాలోను అనువనువు చెలరేగుతున్న నా కామ తుఫాను నీ ఒడిలో వాడిని తలెత్తుకోవాలి. నీకు చేతులెత్తి దండం పెడతాను. నన్ను ఏం చేయొద్దు. నీకు పుట్టి ఉంటుంది. దుఃఖంలో కూడా నీ ముఖం ఎంతో అందంగా కనిపిస్తుంది. నీ ఎర్రని కుక్కలు కసిదీరా నమిలేలా ఉంది. రతీదేవి లాంటి నీ శరీరంపై నీ తిరుకోవాలని ఉంది. ఒరేయ్, నువ్వు మనిషి కాదురా, మనిషి రూపంలో ఉన్న పశువే. అవును, నేను పశువునే. పశువుకి వరుస వాయా తెలియదు. నా పాపాన్ని తీర్చు. అవును, నీ పాలిట మృత్యువును నేనే. ఊరకే చెవు దగ్గర నస పెట్టకు. దీన్ని రేపు చేసి నా తాపాన్ని తీర్చు. తరువాత నువ్వు తీసుకొని నీ దాహాన్ని తీర్చుకో. రే గబ్బర్, ముందు నీ ప్రాణం తెస్తా. నాకు విడిచిపెట్టు. దాన్ని విడిచిపెట్టు. ఎంతటి దారుణానికి ఒడిగట్టావురా తమ్ముడు. ఈ దుర్మార్గుడు బతకడానికి వీల్లేదు. వాడిని అంతం చేయి. నేను ఏమైపోయినా పర్వాలేదు. నీ ఆయువు మూడింది. నిన్నగా దేవుడు కూడా రక్షించలేదు. దుర్మార్గుడా, कुत्ते गब्बर नहीं, गब्बर कौन बोलो? ఇన్స్పెక్టర్, ఏంటి మీరు అంటున్నది? కంటి ముందు రెండు శవాలను పెట్టుకుని తప్పించుకోవడానికి ఏమిటి మీరు అంటున్నది అన్న నీ మాటలకు నాకు పగలబడి నవ్వాలని ఉంది. వినట్టు ఇతన్ని అరెస్ట్ చేయండి. శబాష్, శబాష్ ఇన్స్పెక్టర్, శబాష్. ఆ రోజు నేను చేయని నేరానికి నన్ను అరెస్ట్ చేయాలని చూసి, ఈ రోజు చేయని నేరానికి కిరణ్ అరెస్ట్ చేయాలని చూసుకున్నాను. అవునులే, అంతా అయిపోయిన తర్వాత రావటం ఈ పోలీసులకు మామూలేదా? అబ్బా ఇన్స్పెక్టర్, కిరణ్ నిర్దోషి. అబ్బా, నా లక్ష్యం నెరవేరింది. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. వదిలిపెట్టండి. మరి అసలు అంతకి డౌట్
వినండి. విధి చంచలమైనది. ఎవరి మీద ఎప్పుడు పక్కన నవ్వుతుందో ఎవరికీ చెప్పలేదు. రాజే కింకరుడగును, కింకరుడే రాజుగును. ఈ రోజు మహారాజు భోగాలు అనిపిస్తున్నవారు హంసతూలిక తరపులపై ఎలా పౌలిస్తున్నారో తెలుసా? గంజి నీళ్ళు కూడా తాగలేక ఎంతమంది కన్నీరు కాలుస్తున్నారో తెలుసా? ఒకరోజు ఊరు పాకలో అమ్మల మెతుకుల కోసం ఆశపడే ఆ పేదరికాలు మరణాటి కల్లా పంచపక్ష పరమన్నాలు ఎలా తింటున్నారో తెలుసా? ఇంతకీ ఇది ఎలా జరిగిందని ఆలోచించారా? మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ లేదు, ఒక నిర్దోషిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. భూపతి నా ఆస్తి కాజేసి నన్ను తరత్తులు చేస్తే ఈ గబ్బర్ నా భార్య శీలాన్ని కాజేశాడు. ఆ రోజు ఎస్ఐ గారు నన్ను రక్షించదని మీ పోలీస్ స్టేషన్కి వస్తే ఎవరు మీ నా మాట ఉన్నది కాక పిచ్చి వారిని నడపట్టుకుని బయటికి ఎక్కించేశారు. అందుకే ఈ సమాజంపై మీపై కక్ష తీసుకోవడానికి నేనే ఈ మార్గదర్శకంలో తిరిగి ఈ అందరినీ నేనే సమాజ్ చేశాను. నన్ను అరెస్ట్ చేయండి ఎస్ఐ గారు. మీ కార్యాన్ని ముందు నేను ఆలోచిస్తున్నాను, కానీ నాకు కానిస్టేబుల్ Yes, sir. అరెస్ట్ చేయండి. Okay, sir.